హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా హెల్తీ మరియు టేస్టీ అయిన రాగి రొట్టె ఎలా చేయాలో చూద్దాం. చాలా తక్కువ పదార్థాలతో సాఫ్ట్‌గా అండ్ రుచిగా ఈ రోటీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రోటీ బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా డిన్నర్‌కి ఇది ఒక బెస్ట్ హెల్తీ రెసిపీ. అసలు మీకు ఒక డౌట్ రావచ్చు, రాగి రొట్టి ఎందుకు మంచిది అని. నేను కొన్ని విషయాలు చెప్తాను నాకు తెలిసినవి. రాగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి బలాన్నిస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకు మరియు పెద్దలకు చాలా మంచిది. ఇప్పుడు నేను తయారీ విధానం చెప్తాను. స్టెప్ బై స్టెప్‌గా చెప్తాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వాటర్ అనేవి బాగా హి వేడి అయ్యాక అప్పుడు ఒక గిన్నెలో పిండి తీసుకొని ఆ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్‌తో లేదా సలాకితో కలపాలి. ఎందుకంటే మన వా వాటర్ అనేవి బాగా హీట్ అయ్యి ఉంటాయి గదా! అందుకే చెయ్యి పెట్టకండి, కాలుతుంది చెయ్యి. అందుకే ముందుగా చెప్తున్నాను. అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెల్లగా స్లోగా కలుపుకోండి. మళ్ళీ వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మీకు పిండి అనేది సాఫ్ట్‌గా వచ్చే వరకు కలుపుకోవాలి. చపాతీ పిండిలా గాకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. ఎందుకంటే రొట్టె కర్రతో చేసేటప్పుడు విరిగిపోతుంది. అందుకే కొంచెం మృదువుగా కలుపుకోండి. చూడండి ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నానో అట్లా సాఫ్ట్‌గా మృదువుగా వచ్చే వరకు మీరు పిండిని బాగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు అలాగే కలుపుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గదా! ఎలా అయిందో చూడండి. ఇంకొక 1 మినిట్ కలుపుకొని చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫైనల్ లుక్. ఇప్పుడు ఆ పిండిని కొంచెం పిండి ఉండ చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం కర్రతో రాకుతాం కాబట్టి అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోండి. నేను అన్నీ చూశారు గదా! ఎలా చేశానో అన్నీ అలాగే చేసుకోండి. మీకు ఏ సైజు కావాలనిపిస్తే ఆ సైజులో వేసుకోండి. నేనైతే కొంచెం మీడియం సైజ్ చేస్తున్నాను. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కొంచెం క్వాంటిటీ కొంచెం తగ్గించి చిన్నగా చేసుకోండి. ఒకవేళ పెద్దగా కావాలనుకుంటే కొంచెం పిండిని పెంచి పెద్దగా చేసుకోండి. ఇప్పుడు అన్నీ చూశారు కదా! నేను అన్నీ ఒకటే సైజులో వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెన్నం పెట్టుకోండి. కొంచెం మందం ఉండేదే పెట్టుకోండి. ఎందుకంటే రొట్టె కాలదు కాబట్టి. ఇప్పుడు ఒక చపాతీ బోర్డుపై పిండి తీసుకొని పిండి కొంచెం వేసుకుంటూ కర్ర సాయంతో నెమ్మదిగా గుండ్రంగా ఒత్తాలి. ఎందుకంటే రాగి పిండి కొద్దిగా పగిలిపోయినా మొత్తం రొట్టె అనేది విరిగిపోయే ఛాయిస్ ఉంటుంది. అందుకే ఎక్కువ ప్రెస్ చేయకుండా నార్మల్‌గా నెమ్మదిగా గుండ్రంగా తిప్పుకుంటూ ఒత్తాలి. అప్పుడే మనకు రొట్టె అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరొకసారి చూడండి నేను ఎలా తిప్పుకుంటూ రాకుతున్నానో, అలాగే మీరు కూడా చేయండి. ఎక్కువ ప్రెస్ పెడితే రొట్టె అనేది విరిగిపోయే ఛాయిస్ ఉంది. అందుకే నార్మల్‌గా తిప్పుకుంటూ రాకండి. అది పర్ఫెక్ట్ మీడియం సైజులోకి వచ్చాక అంటే మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియంగా రాక్కోవాలి. అప్పుడు పెన్నం వేడయ్యాక దాని మీద వేసుకొని కొన్ని ఒకవైపు కాలాక కొంచెం పైన వాటర్ వేసి పిండి ఉంటుంది కదా! అది కొంచెం క్లీన్ చేసుకోవాలి. పైన కొన్ని నార్మల్‌గా కొన్ని ఇట్లా జీలకరించుకోండి. అప్పుడు మనకు రొట్టె అనేది పర్ఫెక్ట్‌గా అవుతుంది. చూడండి. చూడండి నేను ఎన్ని వాటర్ చల్లాను. అన్నీ ఎక్కువ చల్లితే మరి రొట్టె అనేది కొంచెం వాటర్ పడుతుంది. అందుకే నార్మల్‌గా చల్లుకోండి. రెండు వైపులా బాగా కాలాక తీసేసేయండి. చూడండి నేను చూపిస్తాను మీకు ఒక్కసారి రొట్టె ఎలా కాలిందో.
చేయితో తీస్తే రాలేదు కాబట్టి నేను మళ్ళీ స్పూన్ వాడాను. ఒకసారి రొట్టె ఎలా కాలిందో మీకు చూపిస్తాను, కొంచెం ఆగండి. చూడండి, 2 వైపులా భలే పర్ఫెక్ట్‌గా కాలింది కదా! మరీ ఎక్కువ సేపు కాల్చకండి, ఎందుకంటే ఇది మాడిపోతే కూడా టేస్ట్ అనేది బాగుండదు. నేను అలాగే అన్ని రొట్టెలు సేమ్ అదే ప్రాసెస్‌లో కాల్చాను. మీరు కూడా అలాగే చేసుకోండి. చూడండి, నేనైతే ఒక 5-6 రోటీస్ చేశాను. ఎంత బాగొచ్చాయో. మీరు కూడా ఇలాగే చేయండి. మీకు కొన్ని టిప్స్ చెప్తాను. వేడి నీటితో పిండి కలిపితే రొట్టె సాఫ్ట్‌గా వస్తుంది. కర్రతో ఒత్తేటప్పుడు నెమ్మదిగా ఒత్తాలి. అప్పుడే మనకు రోటీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. మెయిన్‌గా ఈ 2 టిప్స్ ఫాలో అవ్వండి రోటీ చేసేటప్పుడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.